ఎలక్షన్స్ వచ్చాయి. అందరూ ఓట్లు వేయడానికి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం నా ఒక్క ఓటు వల్ల దేశం ఏమైనా మారిపోతుందా అని ఓటు వేయడానికి వెళ్ళడం లేదు. అవును, ఒక్క ఓటుకి ఆ శక్తి ఉంది. జర్మనీలో 1923లో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎలక్షన్స్లో ఒకే ఒక్క ఓటు తేడాతో హిట్లర్ గెలిచాడు. ఆ రోజు హిట్లర్ ఓడిపోయి ఉంటే ప్రపంచ చరిత్ర వేరేలా ఉండేది. 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయాడు. 2008లో రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆయన ఒకవేళ గెలిచుంటే సీఎం పదవి వచ్చేది. 1576లో అమెరికాలో ఒక్క ఓటు తేడాతో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఓటు వేయండి, నీకు నచ్చిన లీడర్కి ఓటు వేయండి. నీకు ఎవడు నచ్చలేదా, నోటా ఉందిగా, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. ఓటు వేయకుండా ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏంటో, ఈ ఇండియాలో కరప్షన్ ఎప్పుడు పోతుందో ఏంటో, మన బతుకులు ఎప్పుడు బాగుపడతాయో ఏంటో అని మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీకు గవర్నమెంట్ని ఎన్నుకునే అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఎన్నుకోవడం లేదు కాబట్టి.